డిఎస్సి నోటిఫికేషన్. సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి, మన జిల్లాలో పోస్టులు ఉంటాయా లేదా, అసలు ఇలాంటి క్వశ్చన్స్కి చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సంవత్సరాల తరబడి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని అక్కడి నుంచి ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాగానే జాబ్లు వదిలేసి వదలాలా వద్దా అని చెప్పేసి కొందరు రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మంత్లో అని, దాని తర్వాత మంత్లో అని, మరి జాబ్ చేయాలా వద్దా అని చెప్పేసి కన్ఫ్యూజన్. ఇలాంటి కన్ఫ్యూజన్స్లో చాలామంది వివిధ రకాల పనులు చేస్తూ గందరగోళానికి గురైపోతున్నారు. అయితే జనరల్గా మనం చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ క్రేజ్ అయితే మామూలుగా ఉండదండి. అది ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ మనం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లోకి వెళితే ఆ ఎఫెక్ట్ అనేది ప్రభుత్వాల మీద కూడా పడుతుంది, ఈవెన్ పార్టీస్ మీద కూడా పడుతుంది. దానివల్ల ప్రభుత్వాలు చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మనకు నిరుద్యోగులు ప్రభుత్వ మార్పిడిలో ఎంత ముఖ్య పాత్ర పోషించారని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు అక్కడ కూడా. సో ఇలాంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశమే ఉంటుంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈవెన్ అంత స్ట్రాంగ్గా కనిపించిన మనకు తెలంగాణలో ప్రభుత్వం కూడా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అది ఎన్నో పోస్టులు అని చెప్పేసి అయితే పక్కన పెడితే ఇచ్చిన కొన్ని పోస్టులు అయినా సరే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగిందండి. సో దాన్ని ఆధారంగా చేసుకుంటే మనకు ఏపీలో కూడా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఎలక్షన్స్ ముందు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకు ఉంటుంది సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉంటుందని పక్కన పెడితే మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి, ఏ విధంగా ఉంటే వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారనే దాని గురించి మనం ఒకసారి చూద్దామండి. అయితే ఒక నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి అసలు ఎక్కడ కూడా మనము చూడలేదు. మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం జనరల్గా ఈ రెండు రాష్ట్రాల గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ఇదిగోండి ఈ క్యాలెండర్, మీకు ఈ టైంలో ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి, ఈ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ అవ్వడం అని చెప్పేసి ఒక సంవత్సరం ముందో ఒక 6 నెలల ముందో ఇవ్వడం అనేది చాలా అరుదు. ఆ 6 నెలల ముందు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండ్ చేసిన సందర్భాలు ఉండొచ్చు. కానీ ఒక సంవత్సరం ముందు మనకిచ్చి సో ఇదిగో ఈ సో డేట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, నోటిఫికేషన్ వస్తుంది, దాని తర్వాత ఇప్పుడు రిజల్ట్ ఇస్తాం, దాని తర్వాత ఇప్పుడు మీకు దాని ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే ఇచ్చిన దాఖలాలు అయితే ఎప్పుడు కూడా లేవు. మరి ప్రభుత్వాలే ఎటువంటి షెడ్యూల్ని పాటించినప్పుడు మనకు ఏ విధంగా ఈ బయట వచ్చే సోషల్ మీడియాలో వచ్చే ఊహాగణాలను నమ్మి మనం ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తాం? ఈవెన్ మనకు కొందరు అంటారు నెక్స్ట్ మంత్లో వస్తుంది, దాని తర్వాత మంత్లో వస్తుంది అని చెప్పేసి. మనకు అఫీషియల్గా ఇంటర్నల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పే ఈ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూస్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని ఏవి కూడా నమ్మకండి. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి, రూమర్స్ అన్నిటిని పక్కన పెట్టేసి మన మెంటాలిటీ ఏ విధంగా ఉండాలని చెప్పేసి అయితే దాని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు కాంపిటీషన్లో ఉంటారు. మరి ఎలా ఉండాలి సార్ అంటే చూడండి, మీకు ఇది కాకుండా వేరే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి. మీరు జాబ్ చేస్తున్నాము అనే ఒక విషయాన్ని మాత్రం పక్కన పెట్టేసేయండి. అంటే ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాము, సో ఇబ్బంది అవుతుంది చదవడానికి, దాన్ని వదిలేసి ప్రిపేర్ అవ్వాలా అనే క్వశ్చన్ వదిలేసి మీరు జాబ్ చేసుకుంటూనే చదివే ఆప్షన్ని పెట్టుకొని మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వేరే ఇతర నోటిఫికేషన్స్ మీద కానీ కెరీర్ మీద కానీ ఆప్షన్స్ లేవు, మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము లేదా ఖాళీగానే ఉన్నాము, మాకు నోటిఫికేషన్ వస్తే దాని మీద మేము ఫోకస్ చేస్తాం, ఖచ్చితంగా మాకు ఆ జాబ్ కావాలి, టీచర్ జాబ్ అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీరు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు కూడా ఏ సిలబస్ చేంజ్ చేసినప్పటికి కూడా, టెట్ ఎగ్జామినేషన్ పెట్టినప్పటికి కూడా, దాంట్లో సిలబస్ చేంజ్ చేసినప్పటికి కూడా మనం చదవాల్సింది ఓన్లీ టెక్స్ట్ బుక్స్. సో ఇది మనం మాత్రం చదివితే సరిపోతుంది. అంటే వేరే ఎటువంటి సిలబస్ చేంజ్ జరిగినప్పటికి కూడా, ఏమైనప్పటికి కూడా చదవాల్సిన సబ్జెక్టు మాత్రం అదే టెక్స్ట్ బుక్స్ ఇవి మాత్రమే చదువుతాం. సో ఇంత క్లియర్గా ఉంటుందన్నమాట మనం చదివే అంశం ఏదైతే ఉంటుందో. సో దీన్ని ఏం చేస్తాం,
ఫస్ట్ మనం 10th క్లాస్ వరకు చదివి కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. సో ఎప్పుడైతే మీరు 10th క్లాస్ వరకు చదివి మీరు కంప్లీట్ చేసుకుంటారో, షార్ట్ నోట్స్ లాంటిది ప్రిపేర్ చేసుకుంటారో, అప్పుడు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు తెలంగాణలోనే చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చిన కరెక్ట్గా 45 డేస్లోనే ఈవెన్ సిలబస్ చేంజ్ చేసి మళ్ళీ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే జరగడం జరిగింది. దాని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల పోస్ట్పోన్ చేశారు. కానీ ఈ 45 డేస్లోనే కంప్లీట్ చేస్తాం ఎగ్జామినేషన్ అని చెప్పేసి అయితే చాలా అడమంటగా ఉండడం అయితే జరిగింది. సో అలాంటి సందర్భాలు, ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే మీరు ఫస్ట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ని చదవడం కంప్లీట్ చేసుకోండి 10th క్లాస్ వరకు. సో ఇది మీరు కంటిన్యూ చేయాలి. అంటే మీరు జనరల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఓపిక ఉంటుంది, టైం ఉంటుంది, అప్పుడు మాత్రమే చదవగలిగే. జనరల్గా ప్రతి అభ్యర్థి యొక్క మానసిక ఏమంటారు ఆ మెంటాలిటీ అనేది ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది, చదవలేరండి జనరల్గా. సో దాన్ని దాటుకొని మీరు రోజు మీరు ప్రిపరేషన్లో ఉంటే 50 పేజీలు చదవగలుగుతారు కదా. సో ప్రిపరేషన్లో లేనప్పుడు, అంటే సీరియస్ ప్రిపరేషన్లో లేనప్పుడు మీరు 10 పేజీలు చదవండి. రోజు 10 పేజీలు చదివినట్టయితే మీరు చదివేవి స్కూల్ టెక్స్ట్ బుక్సే, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డైలీ ఒక సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు ఒక సర్టెన్ టార్గెట్స్ కూడా ఉంటాయి. ఒక పెద్ద బుక్ ఉండి దాంట్లో ఎన్ని పేజీలు చదవాలనే టార్గెట్స్ ఏం లేవు. మీకు ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ దీన్ని కంప్లీట్ చేసుకోవాలని చిన్న టార్గెట్స్ ఉంటాయి. దాన్ని కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో టెక్స్ట్ బుక్స్కి వెళ్ళండి, దాంట్లో షార్ట్ నోట్స్ రాసుకోండి. ఒక్కసారి షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీ ప్రిపరేషన్ అనేది ఎంత సింపుల్ అయిపోతుంది అనేది మీకు అర్థమైపోతుందండి. సో ఒక క్లాస్ చదవండి, దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మీరు దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. సో మీకు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనే దాంతో సంబంధం లేకుండా ఇది కంటిన్యూ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా, ఎన్ని పోస్టులతో పెట్టినా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీ జిల్లాలో మీకు 10 పోస్టులు ఉన్నా సరే, 2 పోస్టులు ఉన్నా సరే మేము ఆ పోస్ట్కి ఎలిజిబుల్, మేము కొట్టగలమనే ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. దాని తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే మీరు జాబ్ చేసినా సరే, ఏం చేసినా సరే, ఇతర నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు అవన్నీ పక్కన పెట్టి దీంట్లోకి మీరు వస్తారు. సో ఆ 2 నెలల్లో 3 నెలల్లో మీరు కష్టపడి జాబ్ని సంపాదించగలుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాటర్న్ని మాత్రం ఎప్పుడు వదలకండి. ఇది మాత్రం కంటిన్యూ చేయండి. మీరు ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు మీరు ఆ కాంపిటీషన్లో ఉండండి. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే చదువుతాం, అప్పుడే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటే మాత్రం ఓకే, మీకు టైం ఇచ్చాడు అంటే మాత్రం మీరు సక్సెస్ అవుతారు, మీకు టైం ఉంటుంది, చదువుకోగలుగుతారు ఎటువంటి టెన్షన్ లేకుండా. బట్ ఇది కంటిన్యూ చేయండి. ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేసినట్టయితే మీకు 2 నెలలు టైం ఇచ్చినప్పటికి కూడా, ఎటువంటి సిలబస్ చేంజ్ అయినప్పటికి కూడా మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. మీరు ఈ ఉన్న చిన్న కాంపిటీషన్లోనే మీరు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇదండి నా యొక్క వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ మీద అని చెప్పేసి అయితే చెప్తున్నాను. ఈవెన్ మనము తెలంగాణ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎప్పుడైతే డిఎస్ ఎగ్జామినేషన్, టీఆర్టీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం సంవత్సరం ముందుగానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. చదవండి. ఎందుకంటే మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడో చెప్పలేం. మనం సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాం. కరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఆ 2 నెలలు మాత్రమే చదవండి అన్నప్పుడు మాత్రం ఎంత ఇబ్బంది అవుతుందో చెప్పండి. ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేసింది, మీరు టైం ఏదైతే పెట్టారో దానికోసం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు మన కాంపిటీషన్లో ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రతిరోజు చదవండి. వీలైతే మీరు గ్యాప్స్ వచ్చినా సరే ఆ వీక్లో కానీ, అంటే మీరు ఎప్పుడు కూడా చదవడానికి దూరంగా వదిలేసి ఒక నెలలు మాత్రం దూరంగా పోకండి. అది నేను చెప్పాల్సిన అంశం. సో ఈ విధంగా ఉండండి. మీరు ఖచ్చితంగా మీరు నన్ను గుర్తు చేసుకుంటారు రేపు ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మాత్రం. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం, ఈవెన్ మనం తెలంగాణ కోసం, డిఎస్సి కోసం రకరకాల వీడియోస్ని, ఫుల్ క్లాస్ వీడియోస్ని కూడా మనం చేసుకున్నాం. మనం కూడా డిఎస్సి, ఏపీ డిఎస్సి కోసం కూడా, టెట్ కోసం కూడా మనం వీడియోస్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి నుంచి మీ యొక్క రీచ్ని బట్టి ఏ విధంగా చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.